తుని జ్ఞానేశ్వరి మిస్సింగ్పై అలాగే గత నెల రోజులుగా కూడా తన జాడ తెలియక అనేక విధాలుగా కూడా పోలీసుల పక్కన ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి అందరికి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ చిన్నారికి సంబంధించిన ఏదైతే మిస్ అయిన 6వ తేదీన ఒక కారు అనుమానాస్పదంగా తిరిగింది. అది కియా కారు. అదే కారు నాపై అటాక్ చేసిందంటూ కూడా అదైతే జ్ఞానేశ్వరి తాతయ్య అంటే భవానీ చిన్నాన ఎవరైతే ఉన్నారో కోటేశ్వరరావు ఇప్పుడైతే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. ఈ నేపథ్యంలోనే పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తన గాయాలతో బతికి బయట పట్టానంటూ కూడా ఆ కారులో వచ్చినటువంటి వ్యక్తులు ఈ పాపను తీసుకెళ్ళి ఉంటారనే ఒక అనుమానం అయితే ఇప్పుడైతే రేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనిపై పోలీసులు పక్కన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది కూడా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు కోటేశ్వరరావు మనతో మాట్లాడదాం. చెప్పండి, ఏంటి ఆ కియా కారు మీరు ఎప్పుడు చూసారో? 6వ తేదీన ఆ పాప అదృశ్యమైనప్పుడు చూసాను అంటున్నారు. అది మీపై ఎప్పుడు అటాక్ చేసింది అనుమానిస్తున్నారు. అసలు ఏం జరిగింది? అంటే ఆ కారు ఇక్కడ చూసాం కదండి, అదే కారు అని అక్కడ నేను అనుకున్నాను. మేము పంపేంట్ అంటడానికని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చేటప్పుడు ఆ కారు నాకు ఢీ కొట్టిన తర్వాత నేను భయపడ్డాను. ఆ కారు ఈ కారు సేమ్ అనుకోను. భయపడి ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చేసి పడుకుండిపోయాను. నన్ను పడుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని వెళ్తుంటే మీడియా వాళ్ళు వచ్చారు ఇక్కడికి. వచ్చి పడుకున్న వాళ్ళు లెగ్గొట్టి ఏం జరిగింది, ఈ దెబ్బలేంటి ఎలాగని చెప్పేసి అడిగితే ఇలా భయపడ్డానండి అని మొత్తం చెప్పానండి. అదే జరిగింది. అంటే కారు ఆ రోజు ఆ సీసీ కెమెరాలో కారు మీరు ఎప్పుడు చూసారు? అది మీరేమో అప్పుడు ఇక్కడ లేరు, మిస్ అయిన రోజు ఇక్కడ లేరు కదా, అది ఎప్పుడు చూసారు కారు? అది తర్వాత చూశానండి. తర్వాత నాకు వీడియో కూడా పంపించారు, మా అల్లుడు అదే పంపించారు. ఈ కారు ఆ కారు ఒకటే కదా అలాగని చెప్పేసి చూపించారు. అదొకటి పోలవరం ఒకటి ఒకసారి కనిపించింది. అదని నేను అనుకుని నేను వెంటనే ఇంటికి వచ్చానండి. చూసారా కారుని పూర్తిగా? చూసానండి. వెనకైతే నెంబర్ ప్లేట్ లేదు, ఎదురే నెంబర్ ప్లేట్ ఉంది. అదే కారా? అదే కారు అండి. వైట్ కలర్ బ్లాక్ ఫిల్మ్. తర్వాత ఏమైందంటే అది నిజంగా వాళ్ళ ఆ కారు కాదన్నది నువ్వు అంటే అదే భ్రమలో ఉండి డిపార్ట్మెంట్ అయితే చెక్ చేశారండి. అది డిపార్ట్మెంట్ చెక్ చేస్తే అది అశోక్ లైలాండ్ నెంబర్ అని వస్తుంది. AP 13 and WF 1234 వస్తుందండి. అదేమని అశోక్ లైలాండ్ అని వస్తుందండి. అది కొడితే మరి వాళ్ళు ఏమన్నా నెంబర్ ప్లేట్ మార్చుంటారేమన్నది మాకు తెలియదు. కానీ నేను చూసింది అయితే అది. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? నీకు ఆ కారు ఎక్కడ డాష్ ఇచ్చింది నీకు? నాకు అది మాకారపాలెం దాటిన తర్వాత రావణపాలెం సెంటర్. నువ్వు అటు వెళ్తున్నావా? నీ వెనకాల నుంచి వచ్చి అది ఒక్కసారిగా అటాక్ ఇచ్చిందా? ఆపోజిట్ లో వచ్చిందండి. ఆపోజిట్లో ఎదురెదురుగా? అందుకని నీకు నెంబర్ కనిపించింది. అవునండి. పడిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఇంకా నాకు కార్ కనిపించలేదు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. కన్ఫ్యూజన్ లో అదే కారు అనుకుని నువ్వు ఇదయ్యాను. ఆ కారు ఈ కారు సేమే అని అనుకున్నాను. ఇక్కడ కారుకి బానెట్ మీద ఒక పేరు ఉంది, అక్కడ కారు మీద బానెట్ మీద పేరు లేదు. అది అంటే మరి ఆ రోజు అదే భ్రమలో ఉన్నావు. ఆ కారు ఏమో కారు ఏదన్నా ఏది చూసినా సరే కియా కారు అదేమో అదే డౌట్ పడుతున్నానండి. ఎందుకంటే పాంపేట్ లేదు అండిస్తున్నాను కదా, ఏమైనా నా మీద ఏమైనా అటాక్ చేస్తారేమో అన్న చిన్న ఆందోళనతో భయంతో ఉన్నాను అన్నమాట. CCTV చెక్ చేయమన్నారు సార్, వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాను రేపు వెళ్ళి. ఓకే, ఎక్కడెక్కడ వెళ్ళి నీ దెబ్బలో? ఇక్కడ ఈ వెనకతల, ఈ కాలుకి చేయికి తెలియదు. బండికి ఏమైనా డ్యామేజ్ అయిందా? బండికి డూమును ఎదర మడగర్రేకి చెదిగిపోయింది. ఏ టైంలో జరిగింది ప్రమాదం? మార్నింగ్ 10:30కండి. 10:30కి. అంటే ఇప్పుడు అదే కారు ఇక్కడ మరి పోలీసుల్లో ఒకసారి ఎంక్వైరీ చేశానంటున్నారు, ఏదో వివాహం కార్యక్రమానికి వచ్చింది అన్ని కూడా అన్నారు. రాత్రి చెప్పారండి. ఆ కారు ఈ కారు ఒకటి కాదురా, నువ్వేదో పడిపోయిన తిమ్మురులో నువ్వు ఆ కారు ఈ కారు అని ఒకటే అనుకుంటున్నావు నువ్వు అని ఎస్సీ గారు చెప్పారండి. సరే సార్ అని ఇంటికి వస్తానండి. మరి ఇప్పుడు 30 రోజులు అయింది. పోలీసులు మరి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు? వాళ్ళంతా కూడా ఏ విధంగా కష్టపడుతున్నారు? ఒక పక్కన పోలీసులు వైఫల్యం చెందారు, పాపను పట్టుకోలేకపోయారు అన్నారు. మరి పోలీసులు చేస్తున్న ప్రయత్నం చూడాలి. డిపార్ట్మెంట్ అయితే ఈ నెల రోజులు పెట్టి రేయనక పగలనక టోన్ కెమెరాలతో ఎస్సీ గారు అవనాయి, CA గారు అవనాయి, డీజీ గారు అవనాయి, ఏ సార్లు అయితే అవనాయి
బాగా కష్టపడుతున్నారు, బాగా శ్రమ కూస్తున్నారు. అంతవరకు కూడా పాప ఆచూకీ తెలియలేదు. ఏం జరిగింది అనుకుంటున్నారు? అంటే నిజంగా పాపను కిడ్నాప్ చేసుకుని ఉంటారు అనుకుంటున్నారా? ఏమైనా జరిగిందంట? ఎవరో తీసుకెళ్లారని అనుకుంటున్నామండి. అది మేమైతే ఇక్కడ ఎక్కడన్నా ఉండి లాంటి ఏదో ఆచూకు తెలుస్తుంది కదండి. ఈ కొండ అంతా గాలించారు, ఈ తోట అంతా గాలించారు, అనుమానం వచ్చిన వ్యక్తులందరినీ విచారించారు. ఎవరో కూడా స్పందన ఇవ్వలేదు. అంటే ఎలాగా కూడా క్యూ దొరకలేదు. అవునండి. మరి ఎక్కడెక్కడ తిరిగారు మీరు? ఆల్మోస్ట్ ఇప్పుడు పాంప్లెట్స్ అంటిస్తున్నారు, ఎక్కడెక్కడ తిరిగారు? ఏ ఏ ప్రాంతాల్లో అంటించారు? ఇంకా ఏ ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నారు మీరు? ఇటు నర్సీపట్నం, లంసింగు, సీలేరు, పాడేరు, ఇటు కేడీపేట, అనకాపల్లి, పెందుర్తి ఇలా అంటించామండి. బస్సులకైతే బస్సులకి, లేదంటే స్కూల్ పిల్లలకైతే స్కూల్ పిల్లలకి, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చామండి. డిపార్ట్మెంట్ ఇచ్చిందండి ఈ పాంపౌండ్లు కూడా. డిపార్ట్మెంట్ ఇచ్చిందండి. పోలీసు వారు కూడా బస్సులకి, ఆటోలకి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారండి, మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. మరి ఏమనుకోవాలండి, ఇంతలా ప్రయత్నం చేస్తున్నారు, ఇన్ని రోజులు ప్రయత్నించిన ఇంకా పాప జాడ దొరకలేదు. మరి మీకు అందరూ కూడా హోప్స్ ఉన్నాయి ఇంకా పాప దొరుకుతుందని డిపార్ట్మెంట్ వల్లే మాకు నమ్మకం ఉన్నదండి. డిపార్ట్మెంట్ ఎలాగైనా పాపను ఎతికి మాకు ఇస్తుందని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు పాపను ఎతకడంలో పోలీసు అంటే అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు కూడా కొంతమంది కామెంట్ జరుగుతున్నాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కామెంట్ చేశారు. తండ్రి పాంప్లెట్లు పెట్టుకుని తిరుగుతున్నారు, ప్రభుత్వం ఏ పని చేయడం లేదు అంటున్నారు. మరి దాన్ని ఎలా చూడాలి? డిపార్ట్మెంట్ అయితే కష్టపడలేదని మేము చెప్పలేము. డిపార్ట్మెంట్ చేసే పని డిపార్ట్మెంట్ చేస్తుంది. మా కుటుంబ పర్సన్గా, మా పర్సన్ కాబట్టి మా కోసం, మా పాప కోసం మేము అలా చేస్తున్నాం. డిపార్ట్మెంట్ చేసే పనులు డిపార్ట్మెంట్ చేస్తుంది. మా మనవరాల కోసం మేము కష్టపడుతున్నాం. ఆ రోజు నుంచి ఇంకా మీరు లారీ డ్రైవర్గా చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఇక్కడ ఉండిపోయారు? ఇంకా ఇక్కడే ఉండిపోయానండి. అంటే మా 3 రోజులు బయటికి వెళ్ళడం, 3 రోజులు ఇంటికి రావడం, అంటే ఈ పాంపౌండ్ల కోసం అని, దానికనేది దీనికోసం అని వెళ్ళటం రావటం జరుగుతుంది. మీకు మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయిందండి. ఎంతమంది మీకు పిల్లలు ఉన్నారు? ఇంకా పిల్లలు లేరండి. అయిందండి, మ్యారేజ్ అయింది. వాళ్ళ కారులో వాళ్ళు మరి చూసారు, రకరకాల అనుమానం ఉన్నా అదేం లేదు కదా ఇంకా. అంటే వాళ్ళు అటాక్ అంటే మరి వాళ్ళు ఎలా అనుమానించాలో నాకు ఇంకా అర్థం కాలేదు. అంటే దీని మీద ఎవరో కూడా ఇంకా బెదిరింపులు కానీ ఎటువంటి ఏం లేవు? ఇంకేమి లేవు. నన్ను అయితే బెదిరించలేదు. బెదిరించలేదు. ఢీ కొట్టుకొని యూటర్న్ చేసి వెళ్ళిపోయినా. నేను వేరే కుర్రోడు ఉన్నాం. ఆ వేరే కుర్రోడిని ఎక్కించుకున్నాను మా నార్మల్గా. అంతేనండి. భయపడ్డానండి. హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? కొంచెం నీరసంగా ఉన్నదండి. అంటే తల డిమ్గా ఉండడం, అంటే తల మీద గట్టి తగిలింది కదా, గాయమైంది కదా, పడిపోయిన వెంటనే 2 నిమిషాలు నాకు ఏం అర్థం కాలేదు. అదే ఆందోళన చెందాను అయితే. మరి చుట్టుపక్కల ఈ యొక్క ప్రాంతాల్లోనే అగ్రహారంలోనే తిరిగింది ముందు కారు అనేది సీసీ ఫుటేజ్ని బట్టి మీరు చెప్పడం చెప్పండి. డైరెక్టర్గా కూడా చూసిన కారు అది. అంటే పోలవరాన్ని చూసాం, అంటే పెళ్లికి వచ్చింది కదా, ఆ పెళ్లికి వచ్చినప్పుడు చూసాం. అది CCTVలో కూడా రికార్డ్ అయిందనమాట. అది పోలీసు వారు విచారించారు, అది కూడా చూసారు. అది చెక్ చేశారండి. అది వేరు, ఇది వేరే అని వచ్చిందండి లారీ నెంబర్. ఇది ఆ పరిస్థితి కోటేశ్వర మాటల్లో మనం విన్నాం. అంటే రాత్రి మొన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో కారును ఒక్కసారిగా ఢీ కొట్టడంతోనే అలాగే భయాందోళనకు గురైనను, అలాగే కొన్ని సీసీ ఫుటేజ్ల్లో జ్ఞానేశ్వరి మిస్ అయిన రోజును కనిపించినటువంటి ఏదైతే కారు ఏదైతే ఉందో అదే కియా కారు ఏమో అని కొన్ని అపోహ అయితే చెందానని కూడా అతనైతే తలకి బలమైన గాయం తగలడం, ప్రమాదం జరిగిన వెంటనే ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నానని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో 30 రోజుల తర్వాత ఆ కారు నిజంగా ఒక క్లూ వచ్చిందనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశించారు. ఏదో ఒక జాడ తెలుస్తుందని కూడా ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ ఈ విషయంలో కొంచెం అతను యాక్సిడెంట్ ప్రమాదం జరిగినలోనే కొన్ని కన్ఫ్యూజ్ అవడంతోనే ఈ విధంగానే అదే కారు అనుకుని ఈ విధంగా చెప్పడం జరిగింది. దాని కారు నెంబర్ అన్ని కూడా చూసాం, ఒక లారీ నెంబర్గా రావడం జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. దీనిపై పోలీసులు కూడా ఓ పక్కన విచారించిన నేపథ్యంలోనే ఇది కేవలం అతను ఎటువంటి అనుమానం లేదు, అది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా ముందుగానే సేకరించడం జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఈ విషయంలో ఇంకా ఉత్కంఠ
అయితే వేయడం లేదు. చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా ఉంటుంది. పోలీసులపై మాకు నమ్మకం ఉంది. వాళ్ళంతా కూడా మేమంతా కూడా వాల్ పోస్టులు ఇప్పటికే అంటిస్తున్నాము. ఆ యొక్క ప్రాంతంలో ఆ ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పడుతున్నాము. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, పోలీసుల ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఖచ్చితంగా బతికుంటే జ్ఞానేశ్వరిని పట్టి అప్పగిస్తారని పోలీసులపై మాకు పూర్తి నమ్మకం ఉందని కూడా జ్ఞానేశ్వరి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కోర్టులో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV, చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి వద్ద నుంచి.